ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం మహాసరస్వతే నమః. జై శ్రీరామ్. మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచితమైన శ్రీమద్ రామాయణము అనే మహాకావ్యంలోంచి బాలకాండంలోంచి 12వ సర్గాన్ని మనము పారాయణ చేసుకుందాము. అశ్వమేధ యాగానికి ఏర్పాట్లు చేయడానికి దశరథ మహారాజు యొక్క ఆదేశము. ఇది మనము పారాయణ చేసుకుందాము. ఋష్యశృంగుడు అయోధ్య నగరానికి వచ్చిన పిమ్మట చాలా కాలానికి మనోహరమైన ఒకానొక వసంత ఋతువు ప్రారంభంలో చైత్రశుద్ధ పౌర్ణమి నాడు దశరథ మహారాజు అశ్వమేధ యాగాన్ని ప్రారంభించడానికి సంకల్పించుకున్నాడు. అప్పుడు దశరథ మహారాజు దివ్య తేజస్శాలి అయిన ఋష్యశృంగ మహామునికి శిరసా ప్రణమిల్లి ఆయన అనుగ్రహమును పొందాడు. పుత్ర సంతాన ప్రాప్తి ద్వారా వంశాభివృద్ధి కొరకై అంటే చేసేటువంటి ఆ యాగం కొరకు యజ్ఞానికి ప్రధాన ఋత్విజునిగా ఉండడానికి ఆయనని అభ్యర్థించాడు. ఋత్విజునిగా అభ్యర్థింపబడిన ఋష్యశృంగుడు అందుకు సమ్మతించి యజ్ఞద్రవ్యాలను సిద్ధం చేయించండి, యాగాశ్వాన్ని విడిచిపెట్టండి అని రాజుతో చెప్పాడు. అప్పుడు వెంటనే దశరథుడు మంత్రి ముఖ్యుడైన సుమంత్రుని పిలిచి ఈ విధంగా ఆదేశించాడు. సుమంత్ర వేద పండితులను ఋత్విజులను అయిన సుయజ్ఞుని, వామదేవుని, జాబాలిని, కాశ్యపుని, పురోహితుడైన వశిష్ఠుని అట్లే తదితర ద్విజోత్తములను కూడా శీఘ్రంగా వెంటకొని రా అని చెప్పాడనమాట. అనంతరం శీఘ్రగమనుడైన సుమంత్రుడు త్వరగా వెళ్ళి వేదపారంగతులైన ఆ బ్రాహ్మణోత్తములందరినీ వెంట పెట్టుకొని వచ్చాడు. ధర్మాత్ముడైన దశరథ మహారాజు వారిని పూజించాడు. ధర్మ సంసాధనకు ఉపయుక్తములకు మధురవచనాలు పలికాడు. పుత్రుల కొరకై తపనతో తహతహలాడుచున్న నా మనశ్శాంతి అయి కరువైంది నాకు. అందులకు అశ్వమేధయాగం చేయాలి అని సంకల్పించాను. ఆ యజ్ఞాన్ని విధి విధానంగా కోరుతున్నాను. ఋష్యశృంగుని ప్రభావం చేత నా కోరిక సిద్ధించును. పిమ్మట వశిష్ఠుడు మొదలగు బ్రాహ్మణోత్తములందరూ రాజు పలికిన మాటలను విని బాగు అని అభినందించారు. ఋష్యశృంగుడు మొదలైన విప్రులు రాజుగారితో యాగానికి అవసరమైన వస్తువులను తెప్పించండి, యజ్ఞాశ్వాన్ని విడిచిపెట్టండి, పుత్రప్రాప్తికై అశ్వమేధయాగాన్ని చేయవలను అన్న సత్సంకల్పము నీకు కలిగినందుల వలన అమిత పరాక్రములైన 4 కుమారులు నువ్వు పొందగలవు అని సాదరంగా పలికారు. బ్రాహ్మణులు పలికిన మాటలను విని దశరథుడు చాలా సంతోషించాడు. పిమ్మట దశరథ మహారాజు ఆనందంతో మంత్రులను ఉద్దేశించి ఈ శుభవచనాలను పలికాడు. గురువుల ఆదేశానుసారము యజ్ఞ సామాగ్రిని తెప్పించండి. 4 ఋత్విజులు ముందుకు సాగిపోతుండగా సమర్థులైన 400 మంది యోధుల రక్షణలో యజ్ఞ హయమును విడిచిపెట్టండి. సరియూ నదికి ఉత్తరా తీరమున యజ్ఞభూమిని సిద్ధపరచండి. క్రమం తప్పకుండా శాస్త్రోక్తంగా విఘ్న నివారకములైన శాంతి కర్మలను జరిపించండి. ఈ అశ్వమేధ మహాయజ్ఞమును ఆచరించటంలో కష్టములు కానీ అపచారాలు కానీ సంభవించు అవకాశము లేకున్నచో సామాన్యులైన రాజులు అందరూనూ ఈ యజ్ఞాన్ని చేయటానికి పూనుకొని ఉండేవారే. విద్వాంసులైన బ్రహ్మరాక్షసులు యజ్ఞకార్యమందలి దోషాలను వెదుగుతూ ఉంటారు. వారు యజ్ఞాన్ని భంగపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. యజ్ఞాన్ని విఘ్నం కలిగినచో వెంటనే కర్త నశిస్తాడు. నేను సంకల్పించిన ఈ అశ్వమేధ యాగము ఎట్టి లోపములు దోషాలు లేకుండా యథావిధిగా పరిసమాప్తం అవునట్లు చూడండి. కార్యనిర్వహణమునందు మీరు మిక్కిలి సమర్థులు కదా అని ఆ అని చెప్పిన తర్వాత మంత్రులందరూ కూడా మహారాజు యొక్క ఆజ్ఞలను విని ప్రభువులు ఆదేశించినట్లే అని ఆయనను ప్రశంసిస్తూ
తదాజ్ఞలను నిర్వర్తించారు. ఆ బ్రాహ్మణోత్తములందరూ ధర్మజ్ఞుడైన మహారాజును కొనియాడారు. ఆయన ఆజ్ఞను కైకొని వారందరూ తమ తమ నివాసాలకి వెళ్ళారు. విప్రులందరూ వెళ్ళిన పిమ్మట మిక్కిలి తేజశాలి అయిన దశరథుడు మంత్రులందరినీ పంపివేసి తాను తన ప్రసాదానికి వెళ్ళిపోయాడు. ఇది శ్రీమద్ రామాయణమనందలి బాలకాండమనందలి 12వ సర్గము సంపూర్ణము. జై శ్రీరామ్.